పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం? అందరికీ పులిహోర అంటే చాలా ఇష్టం. ఇలా గనక చేసామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనం టూర్స్కి వెళ్ళినా, ఎక్కడికైనా బయటికి వెకేషన్స్కి వెళ్ళినా ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసామంటే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి 123. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసేసుకొని అందులోనే పల్లీలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ముందుగానే ఇక్కడ చింతపండు నానబెట్టేసాను. ఈ వాటర్ అన్నీ తీసి పాడేసేయాలి. చూడండి, వాటర్ కొంచెం ఎక్కువ వేసి నానబెట్టేసాను తొందరగా నానడానికి. వాటర్ తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అది పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది కదా అన్నీ. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు కూడా వేసేసుకోవాలి. చూడండి, పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మంచిగా కలిపేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇంగువ కూడా వేసేసి కలిపేసేసి స్టవ్ కట్టేసేయాలి. చూడండి, ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాంగా చింతపండు గుజ్జుని ఇలా ఒక జల్లెల్లోకి తీసేసి అందులో వాటర్ ఏం వేయకుండా కావాలంటే కొంచెం వేసేసుకోవచ్చు. వేసుకొని ఇలా దాంతో గుజ్జు కిందికి వచ్చే వరకు ఇలా చేతితోటి స్మాష్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా జల్లెల్లో నుంచి కిందికి వచ్చిన దాన్ని చూడండి ఇలా కిందికి వచ్చిన దాన్ని మంచిగా తీసేసుకోవాలి. నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఆ గుజ్జునే ఇలా మంచిగా వచ్చే వరకు ఇదిగో ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటే చాలా ఎన్ని రోజులైనా పాడవకుండా మనం ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. పులిహోర పులుసులాగా బాగుండిద్ది. చూడండి, గుజ్జుతోటి చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా తీసిన దాన్ని ఇందాక ఫ్రై చేసుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి. వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, పులుసులా కాకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళచ్చు మంచిగా. చూడండి, ఆయిల్ కూడా మంచిగా ఇలా పైకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం రైస్ వండుకున్న వైట్ రైస్ని కూడా వేసేసి మంచిగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలి. స్టవ్ కూడా కట్టేసేసాను, అయిపోయింది. స్టవ్ కట్టేసి తర్వాతనే కలిపేసుకోవాలి. చూడండి, పులిహోర మొత్తం రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకున్నామంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్